అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈ క్రిమినల్ గాళ్ళు వీళ్ళు చేసిన తప్పులు కప్పెట్టడానికి నిన్నే చెప్పాను నేను ఆల్రెడీ. నిజాలకు నిప్పు. సబ్ కలెక్టర్ కార్యాలయం తగలబెట్టారటండి పెద్దిరెడ్డి గ్యాంగ్. అంటే వాళ్ళు దాదాపు 1000 ఎకరాలు ఫ్రాడ్ చేశారు అక్కడ. 1000 ఎకరాలు దానికి సంబంధించిన దస్త్రాలు ఇవన్నిటిని కూడా అవి ఉంటే మేము జైలుకి వెళ్ళిపోతాం ఖచ్చితంగా అని చెప్పి మొత్తం తగలబెట్టారు. ఈ కలెక్టర్ ఆఫీస్ సబ్ కలెక్టర్ ఆఫీస్ని తగలబెట్టేశారు. అంత నేరస్తులు వెళ్ళడం, అంత క్రిమినల్స్. ఎవరైనా వీళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తారంటే వాళ్ళు ప్రాణాలు తీసేస్తారు. ఎవరైనా వీళ్ళకి వ్యతిరేకంగా వెళ్తున్నారంటే వాళ్ళని కిడ్నాప్లు చేస్తారు. అంటే ఐపీసీ చట్టంలో ఉన్న నేరాలన్నీ చేస్తారు వైసీపీ వాళ్ళు. కానీ బయటకు వచ్చి సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటండి. సేవ్ ఆంధ్రప్రదేశ్ మరి మీరు రాష్ట్రాన్ని కాపాడాలి, రాష్ట్రం నేరమయమైపోతుందటండి. మదనపల్లిలో ఆదివారం అర్ధరాత్రి దారుణం. మాడి మసి అయిపోయిన కీలక దస్తాలలో హార్డ్ డిస్కులు కూడా తగలబెట్టారటండి. అండి ఏమేమి ఉన్నాయో కరెక్ట్గా ఆ డేటా స్టోర్ అయినవి అవన్నీ తగలబెట్టేది. ఆ షాక్ సర్క్యూట్ ఏదైనా లేదా ప్రమాదం జరుగుతాయి అవన్నీ. అయితే దస్తరాలు తగలబడాలి లేదా హార్డ్ డిస్కులు తగలబడాలి. రెండు ఒకేసారి ఎందుకు తగలబడతాయండి? కుట్రపూరితంగానే ఘటనకు పాల్పడినట్టు ఆధారాలు. కార్యాలయానికి కోతవేడి దూరంలో ఆర్డీఓ నివాసం. ఘటనపై కలెక్టర్ ఎస్పీలకు సమాచారం ఇవ్వలేదటండి. 10 రోజులుగా సీసీ కెమెరాలను ఆపేశారట. అబ్బా ఏం ప్లానింగ్ రా బాబు. ఆ వివేకానంద రెడ్డి గారి మాట కూడా ఇంతే ప్లానింగ్తో చేశారండి.